గోంగూర చికెన్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? తినాలనిపిస్తుంది కానీ ఎలా చేసుకోవాలో తెలియదు. అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. కుక్కర్‌లో ఒలుచుకున్న గోంగూర, 10 పచ్చిమిరపకాయలు, 1 గ్లాస్ నీళ్లు, కొంచెం పసుపు వేసి 4 విజిల్లు వచ్చే వరకు ఉడికించి మెదుపుకొని పక్కన పెట్టేసుకోండి. మసాలా కోసం మిక్సీ జార్ తీసుకొని 1 స్పూన్ నువ్వులు, 2 పట్టా, 3 లవంగా, హాఫ్ చెంచా మిరియాలు, సగం కొబ్బరి ముక్క, కొంచెం ధనియాలు, ఆఖరిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. కడిగి పెట్టుకున్న చికెన్ హండీలో వేసి కొంచెం ఉప్పు, పసుపు, 1 గ్లాస్ నీళ్లు పోసి బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఆవాలు వేసి చిటపటలాడాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కొద్దిగా సాల్ట్, కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక 2 కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసి కలుపుకొని అందులోనే 2 స్పూన్లు కారం, హాఫ్ స్పూన్ పసుపు వేసి ఇంకోసారి కలిపేసుకోండి. ఇప్పుడు అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్‌ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చి ఆయిల్ పైకి తేలాక బాయిల్ చేసుకున్న చికెన్‌ని అందులో వేసి కుక్ అయ్యాక మెదిపి పెట్టుకున్న గోంగూరని కూడా వేసి మీడియం ఫ్లేమ్‌లో 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోతుంది. దీని టేస్ట్‌ని మాటల్లో వివరించి చెప్పలేమండి. అంత అద్భుతంగా ఉంది. మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.